ఇవి చెర్రీ చెట్లు అండి. చూడండి వరుసలో ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఏంటంటే మనం కోసుకొని కొనుక్కోవడం అన్నమాట. ఇవి పురుగు మందులు కొడతారు, డైరెక్ట్ ఇక్కడ తినకూడదు. చూస్తే ఇట్లా ఎర్రగా ఉన్నాయి కదా, ఈ ఎర్రగా ఉన్నాయి తినకూడదు. ఇది పండలేదు ఇంకా. ఇలా ఈ రెడ్లో కూడా కొంచెం కలర్ మారింది కదా ఈ కాయ, ఇది బాగుంటుంది. ఇది చూడండి ఎంత ముద్ర పండింది, ఇది అసలైన టేస్ట్ ఉంటుంది. మధ్యలోకి వెళ్ళిపోయింది, మధ్యలో ఇంకా బాగుంది. ఇక్కడ అందరూ కనపడమని ఇక్కడే. అవును, ఇంకా ముందుకు బాగా మధ్యలో అమ్మేది. నేను చెర్రీ అంటే ఇంకేదో వేరే రకంగా ఉంటాయి అనుకున్నాను తెలియక. చిన్నప్పుడు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు దాని మీద ఏదో ప్లాస్టిక్ లాగా కాయలు పెట్టేవాళ్ళు. ఆ కాయలని చెర్రీస్ అని మా చిన్నప్పుడు అనేవాళ్ళం మేము. మరి ఈ కాయలు అయితే అలా లేవు, మరి ఈ హైబ్రిడ్ అనుకుంటా సంథింగ్. ఇవైతే నాకు నచ్చలేదు టేస్ట్. నచ్చేదే ఉందిలే, బాగానే ఉన్నాయి, కొద్దిగా తీయగా. ఇవి ఒక ఎల్బీ $4 చెప్పారు. అయితే నాకు అర్థమైంది ఏంటంటే షాప్లోనే తక్కువ రేటుకి వస్తుంది, తోటలో ఎక్కువ రేటు. ఎందుకంటే మనం ఇక్కడ వేస్ట్ చేస్తాం, కొన్ని తింటాము, చెట్లను కూడా పాడు చేస్తాము. వాటి వల్ల ఎల్బీ కోసేస్తే ఇంకా నేను ఇంకో ఐటమ్ ఆపేస్తాను. ఆల్రెడీ ఇంత పెద్ద గ్యాంగే ఉంది, అందరం వచ్చాము తెలుగు వాళ్ళు. సో వాళ్ళు ఎక్కువ ఎవరిని కోస్తే అడ్జస్ట్ చేయడానికి కుదురుతుంది, వేస్ట్ చేయకుండా. సరే, ఇంకా మరి ఈ వీడియో ఆపేస్తాను. బాయ్ బాయ్.